బాధతో కృంగిన నేస్తమా, గురిలేని బ్రతుకుతో అలసిన ప్రాణమా, తన కరములు చాచి నిన్ను పిలుచుచున్నాడు, తన కరములు చాచి నిన్ను పిలుచుచున్నాడు. ఆదరిస్తాడు, ఆదరిస్తాడు యేసు ఆశ్చర్యకరుడు, యేసు ఆశ్చర్యకరుడు, యేసు ఆశ్చర్యకరుడు. ప్రైజ్ ది లార్డ్. దేవునికి మహిమ కలుగును గాక. దేవుని బిడ్డలారా, బాగున్నారా? యేసే కృప మీకు తోడైండి, పరిశుద్ధాత్ముడు మిమ్మల్ని నడిపించును గాక. ప్రభువుని స్తుతిస్తూ ఆయన సన్నిధిలో ప్రార్థన చేస్తూ దేవుని వాక్యాన్ని చదువుకుంటూ దేవుని నామాన్ని మహింపరచండి. ఎందుకంటే దేవుడే మన ఆశ్రయము, మన బలము, మనం నమ్ముకోదగిన దేవుడు ఆయనే. కాబట్టి ఆయనని స్తుతిస్తూ ఆయన నామాన్ని గణపరచండి. ఈరోజు దేవుని వాక్యాన్ని చదువుకుందాం. జెఫన్యా పుస్తకం 3వ అధ్యాయం 17వ వచనంలో, ఆయన మిమ్మును రక్షించును, దేవునికి మహిమ కలుగును గాక. దేవుని బిడ్డలారా, దేవుడు ఏం చేస్తాడు? రక్షిస్తాడు. అందుకే అక్కడ వాక్యం సెలవిస్తుంది, ఆయన మిమ్మును రక్షించును, దేవునికి మహిమ కలుగును గాక. దేవుని ఎవరైతే ఆశ్రయిస్తారో, ఆయన పైన ఆధారపడతారో, ఆయన కృపను ఆశ్రయిస్తారో వారిని దేవుడు ఏం చేస్తాడంటే రక్షిస్తాడు. ఆపదలో నుండి, అపాయములో నుండి, కీడు నుండి, మరణము నుండి దేవుడు ఏం చేస్తాడంటే రక్షిస్తాడు. అందుకే అక్కడ వాక్యం సెలవుస్తుంది, ఆయన మిమ్మును రక్షించును. దేవుని బిడ్డలారా, దేవుడే రక్షించువాడు. ఎందుకంటే మనల్ని మనము కాపాడుకోలేము. మనకెంత బలమున్నా, మనకెంత జ్ఞానమున్నా మనల్ని మనము కాపాడుకోలేము. ఎందుకంటే ఆయన మాత్రమే రక్షించు దేవుడు. దేవుని బిడ్డలారా, ఇదిగో ఫరో చేతిలో నుండి ఇశ్రాయేల్ ప్రజల్ని దేవుడు రక్షించాడు. అదే రీతిగా గొలియాతు చేతిలో నుండి ఇదిగో ఇశ్రాయేల్ ప్రజల్ని, సౌలుని, దావీదును దేవుడు ఏం చేశాడు? రక్షించాడు. దేవుని బిడ్డలారా, ఇలా అనేక మంది భక్తుల గురించి మనం మాట్లాడుకున్నప్పుడు దేవుని ఆశ్రయించిన వారిని, ఆయన పైన ఆధారపడ్డ వారిని ఆయన ఏం చేశాడు చెప్పండి? రక్షించాడు కదండి. నూతన నిబంధన గ్రంథంలో కూడా అనేక మంది భక్తులను ఆయన రక్షించాడు. తన అపోస్తులను ఆయన ఏర్పాటు చేసుకున్న వారిని దేవుడు అపాయంలో నుండి, మరణంలో నుండి దేవుడు వారిని రక్షించాడు. ఈరోజు దేవుని బిడ్డలారా, నీ జీవితంలో కూడా దేవుడు నిన్ను రక్షించబోతున్నాడు. మునిగిపోతున్నప్పుడు పేతురును తన కుడి చేయి పట్టుకొని లేవనెత్తి ఆయన రక్షించాడు. దేవుని బిడ్డలారా, మనం ఆరాధిస్తున్న దేవుడు రక్షించే దేవుడు. ఈరోజు బయట వాతావరణం ఏమాత్రం కూడా బాలేదు, పరిస్థితులు బాలేదు. ఎక్కడి నుండి అపాయం వస్తుందో, ఎక్కడి నుండి సమస్య కలుగుతుందో, ఎక్కడి నుండి ఏమి ఎదురవుతుందో తెలియని పరిస్థితుల్లో మనం జీవిస్తున్నాం. ఇలాంటి టైంలో దేవుని పైన మనం ఆధారపడ్డప్పుడు, ఆయన యందు నీవు విశ్వసించినప్పుడు దేవుడు ఏం చేస్తాడంటే అన్నిటిలో నుండి కూడా నిన్ను ఏం చేస్తాడు? ఆయన రక్షిస్తాడు. ఆయనే మిమ్మల్ని రక్షించునని వాక్యం సెలవిస్తుంది. అంటే దేవుడు మాత్రమే మనల్ని రక్షించగలడు. దేవుడు తప్ప ఇంకా ఎవ్వరు కూడా ఏది కూడా మనల్ని రక్షించలేదు. ఈరోజు దేవుని బిడ్డలారా, బయట వాతావరణం ద్వారా ఎన్నో అనారోగ్యాలు, ఎన్నో అపాయాలు, ఎన్నో మనం చూస్తున్నాం కదండి. కానీ వీటన్నిటిలో నుండి దేవుడు ఏం చేయబోతున్నాడు? రక్షించబోతున్నాడు. కాబట్టి ఈ మాట నమ్మండి, ప్రభుని స్తుతించండి. ఒకవేళ నువ్వు వ్యాధిలో ఉండి మాట వింటున్నా, ఆపదలో ఉండి మాట వింటున్నా, దేవుని యందు విశ్వాసం ఉంచు. ఆయన నిన్ను, నీ కుటుంబాన్ని రక్షించబోతున్నాడు. ఆయన కృపలో మిమ్మల్ని దాయబోతున్నాడు. కాబట్టి ఈ మాట నమ్మి ప్రభుని స్తుతించండి. మీ కొరకు చిన్న ప్రార్థన చేస్తాను. సర్వశక్తి గల దేవా, నీకు స్తోత్రం నాయన. ఎంతమంది బిడ్డలైతే ఈ మాట నమ్ముతూ విశ్వసిస్తున్నారో, అవునయ్యా మీరు మమ్మల్ని రక్షించకపోతే మేము రక్షించబడలేము నాయన. అందుకే వాక్యం సెలవిస్తుంది, యెహోవా పట్టణమును కాపాడని ఎడల కావలి వారు ఉండుట కూడా వ్యర్థమే అని వాక్యం సెలవిస్తుంది. అవునయ్యా, మీరు మమ్మల్ని రక్షించే దేవుడు. ఆ రోజు షడ్రక్, మెషక్, అబేద్నెగో నీ భక్తులను మీరు రక్షించారు ప్రభువా. ఈరోజు నాయన నీ బిడ్డలు ఆపదలో ఉన్నారా, అపాయ పరిస్థితిలో ఉన్నారా అయ్యా, వ్యాధిలో ఉన్నారు, ఎలాంటి పరిస్థితుల్లో నీ బిడ్డలు ఉన్నారో మీకు సమస్తం తెలుసు. అందుకే మీరు మాట్లాడుతున్నారు, ఆయన మిమ్మల్ని రక్షించును, మీరు నాయన రక్షించే దేవుడు. కాబట్టి ఆ రోజు నీ ప్రజల్ని
గొలియాతు చేతిలో నుండి, ఫరో చేతిలో నుండి విడిపించినట్లుగా తండ్రి, ఈరోజు నీ బిడ్డలకు నాయన ఇబ్బంది కలుగజేస్తూ నెమ్మది లేకుండా చేసిన ప్రతి వాటిలో నుండి నీ బిడ్డల్ని ప్రభువా మీరు విడిపించి నాయన రక్షించమని ప్రార్థిస్తున్నాను అయ్యా. నీ రక్షణతో మీరు వారిని అలంకరించండి, నీ రక్షణ నాయన వారికి అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాను. నీ సన్నిధి ప్రతి ఒక్కరికి తోడుగా ఉంచి రక్షించి కాపాడమని యేసు నామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమెన్. దేవుడు మిమ్మల్ని దీవించును గాక.